అబ్బా మ్యూజియం క్లోజ్ చేసేస్తున్నారు, ఏం చేసేది? లైక్ చేస్తే కదా మీరు. ఎట్లా 4 కిలోమీటర్ నడుచుకుని వచ్చినాం కదా, ఇప్పుడు దీంతో 4 కిలోమీటర్ అయిపోయింది. అదంతా చూపిలా, కట్ చేసేసిన. ఆ నుంచి ఇక్కడ వరకు కూర్చుంటా. లైక్ చేసి షేర్ చేయండి. చూసేది మీరు. ధైర్యం చేసి వెళ్తున్నాం అక్కడిగా. ఆడ కుక్క ఉంది, దెంగ బూతులు వస్తూ ఉంది. ఆడ కుక్క అయితే ఉంది, మాస్క్ తీసేస్తాను లేకపోతే అయిపోతుంది నాకు. ఫ్రీ జోన్ అని చెప్పి ఇక్కడ కింద హోల్ ఒకటి ఉంది, సొరగం మార్గం ఉంది. ఏమంటారో ఏమంటారు చూడండి, హోల్ లాగుంది. ఈ హోల్ అయితే డైరెక్ట్గా అక్కడికి ఎండ్ అవుతుంది, కోటలోకి ఎంట్రన్స్ ఇది. చాలా చక్కగా ఉంది. టైం చూసినట్టయితే 6 గంటల నుంచి 8 వరకు అనమాట. నైటు తెల్లారితో 6 గంటల నుంచి నైట్ 8 వరకు. ఇప్పుడైతే వెళ్దాము. చాలా క్లీన్గా ఉంది ప్లేస్ ఇక్కడ వెళ్ళేటప్పుడు. ఆ పక్క కూడా బాగుంది. ఈ 2 పక్కలు ఉంది, మనమైతే ఈ పక్క వెళ్తున్నాము. చూద్దాము రూట్ ఇదేనా కాదో నాకు తెలియదు. కాకపోతే అప్పుడు ఆ బ్రదర్ అక్కడ వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ ఎవరో ఒక అవగారు కొనుక్కుంటారు. ఏందో ఎట్లున్నది, నంబర్స్ ఓన్లీ అని ఉంది. చక్కగా ఉంది, ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇక్కడ మ్యూజియం అనేది ఉంది, టెంపుల్ కూడా ఉందంట. ఇట్లా సైడ్ అయితే టెంపుల్ ఉంది, ఈ సైడ్ అయితే మ్యూజియం ఉంది. మ్యూజియం కాడికి వెళ్దాం ఫస్ట్. అయితే గవర్నమెంట్ మ్యూజియం అని ఉంది, పోదాము. ఫ్రీయే కదా, ఏముంది, పోదాము, ఎక్స్ప్లోర్ చేసేద్దాము. లైక్ షేర్ చేయాలా. ఫ్రీ అంటే ఊరికి నడుస్తూ ఉండా. ఇప్పటికే 3 కిలోమీటర్లు నడిచేటానే. లైక్లు చేస్తే కదా మీరు చేయడంలా. ఇక్కడ గవర్నమెంట్ మ్యూజియం వేలూరు అని ఉంది. ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది, అదే టెంపుల్కి వెళ్ళే రూట్ అది. ఇట్లయితే మ్యూజియంకి వెళ్ళే రూట్ అంట. పోదాం, రూట్ వాళ్ళే వేసినారు. ఇట్లా పోదాం. ఇట్లా రూట్లు అయితే ఉన్నాయి, ఫ్రీయో కాదో తెలియదు మనకి. వీడియో మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. వేసేస్తుంటారు, ఇప్పుడు పోవాలన్నారు. పోదాము, ఏముందో చూద్దాం. మర్రి చెట్టు వేలు చూడండి ఎంత పెద్ద ఉండదు, పైన చెట్టు వరకు. ప్రశాంతంగా ఉందబ్బా. అదేమో ఉంగిపోయి ఉంటుంది. పోదాం, మ్యూజియంలో ఏముంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు మ్యూజియంకి ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాము వేలూరు మ్యూజియంలో ఏముందో. ఫస్ట్ మ్యూజియంకి వెళ్దాము. టైమింగ్స్ కూడా ఉంది, వేలూరు మ్యూజియం టైమింగ్స్ ఉంది. 9:30 నుంచి 5 వరకు అనమాట మ్యూజియం టైమింగ్స్. వీరున్నారు, పిల్లలు ఫోటో తీసుకుంటున్నారు. ఇదైతే మ్యూజియం అనమాట, వేలూరు మ్యూజియం. క్లోజ్ చేసేస్తుంటారు. టైం అయితే 9:30 అయిపోయి 10 అవుతా ఉంది, 10:30 అవుతా ఉంది. కాకపోతే క్లోజ్ చేసేసినారు ఈరోజు. ఏమన్నా అర్థం కాల. అబ్బా మ్యూజియం క్లోజ్ చేసేస్తున్నారు, ఏం చేసేది? లైక్ చేస్తే కదా మీరు. ఎట్లా 4 కిలోమీటర్ నడుచుకుని వచ్చినాం కదా, ఇప్పుడు దీంతో 4 కిలోమీటర్ అయిపోయింది. అదంతా చూపిలా, కట్ చేసేసిన. ఆ నుంచి ఇక్కడ వరకు కూర్చుంటా. లైక్ చేసి షేర్ చేయండి. ఇంత దూరం వస్తే మ్యూజియం క్లోజ్ అయిపోయింది. అది టెంపుల్కైనా పోదాము, కనీసం టెంపుల్ వ్యూ అయినా చూద్దాము. ఎట్లా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. మొత్తం గ్రీనరీయే, ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చగా. అబ్బా ఈ చెట్టు ఏదో భలే ఉందో అబ్బా, చూడండి. సూపర్గా ఉంది వ్యూ అయితే. వెరైటీగా ఉంది. పోతాము ముందరకు పోయి టెంపుల్ అయినా చూద్దాం, లేకపోతే ఫోటోని ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తము. అది ఇంగ్లీష్లో ఉంటుంది, అట్లాగే తమిళ్లో ఉంది, హిందీలో కూడా ఉంది. ఈ ఓల్డ్ మస్క్ ఇన్సైడ్ ద ఫోర్ట్ అట్ వేలూరు అని ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. అట్లాగే ఇక్కడ కూడా ఏదో ఉంది, డాట్లుగా పెట్టుంటారు. ఇది కూడా ఏదో ఒక పాత ఫోర్ట్గా ఉంది. ముందరకు పోదాము. ఇది ఉంది, ఈ మార్గం ఉండదు మొత్తం. ఏమో తెలియదు. బా ఇక్కడైతే ఇంకొకటి పాత ఇల్లు అయితే ఉంది.
బ్రదర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఎక్స్ప్లోర్ చేద్దాం. వాల్ ఉందంట, ఈ చెట్లు చూడండి ఎట్లా ఉండదు, చూద్దాం అక్కడ కూడా పోయి. వా, ఎండ అయితే కొంచెం పర్వాలా, నిన్నైతే ఫుల్గా ఉండింది ఎండ. ఈరోజు కొంచెం చేయొచ్చు గుడరు. దానికి ఎట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళాలనుకుంటా రూట్. స్వామి ఇదేదో పోలీస్ ట్రైనింగ్ స్కూల్ వేలూరు అని ఉంది, మనం ఎట్లా వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా మర్రి చెట్లు అండి, ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే మర్రి చెట్లు, మీరే చూడండి. స్వామి ఇదే మర్రి చెట్టు ఎంత పొడుగుంది. ఈ మర్రి చెట్టు చూసినారా ఎంత పెద్దది ఉందో, నా లైఫ్లో చూడలే ఎంత పెద్దది మర్రి చెట్టు. స్వామి ఒక పెద్ద ఇల్లు అంత సైజు ఉంది, ఎంత హైట్ ఉందో చూడండి, పై వరకు ఉంది. దాని ఊడలు చూడండి ఎంత ఉన్నాయో, విచిత్రంగా ఉంది. ఎంత పెద్దది ఉంది ఆయన, మొత్తం ఊడలే చెట్టుపై నుంచి ఉన్నాయి కిందకి. ఇవి కూడా ఇంట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమంటారు, లైక్ చేస్తే కదా చూస్తూ ఉండవు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ఎంత దూరం కష్టపడి తిరుగుతూ ఉంటానే, వచ్చి 150 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి తీస్తూ ఉంటా. నువ్వు ఏడ లైక్ చేస్తున్నావా లేదు, సబ్స్క్రైబ్ చేస్తున్నావా అది కూడా. సబ్స్క్రైబ్ చేసిన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవాలా. నువ్వు చేస్తున్నావా వచ్చేసేదిలే. ఎండ ఎట్లుందో చూడు, పైన కాలిపోతూ ఉంది. తిరుగుతూ ఉంటా, చేస్తూ ఉంటా. ఆ పక్క ఏదో వాళ్ళు ఉందంట, పోదాం, ఏదో ఒకటి అవుతుంది. ఉంటే చూద్దాం, లేకపోతే వచ్చేద్దాం. ఒక్కడిగా ఉంటా, నాకు భయంగా ఉంది ఏమైనా అవుతుందని, ఎవడన్నా వచ్చి అటాక్ ఏమైనా చేస్తాడని చెప్పి. ఒక్క పాత 4 గుడిసెలు లాగేసి ఉంటారు, టెంట్ ఇల్లు లాగా ఉండేవి. చాలా పాతగా ఉన్నాయి ఇక్కడ, గత 200 సంవత్సరాల క్రితం పాతగా ఉంది. చాలా వరకు అయితే ఇక్కడైతే నేను ఒకడే ఉంటాను ఇప్పుడు వెళ్ళే రూట్లో. చూసేది మీరు, ధైర్యం చేసి వెళ్తున్నాం ఒకడిగా. ఆడ కుక్క ఉంది, దెంగ బూతులు వస్తూ ఉంది. ఆడ కుక్క అయితే ఉంది, మాస్క్ తీసేస్తాను లేకపోతే అయిపోతుంది నా పెళ్ళి. ఉంది ఇదేదో ఇల్లు లాగా ఉన్నాయి, పెట్లుగా ఉన్నాయిరా. పైకి ఎక్కెళ్ళేదా లేకపోతే ఎట్లా ఏం అర్థం కాల. రూట్ ఉందా చూద్దాము. ఇది ఏం చెట్టు తెల్ల ఇంత పొడుగుండదు. అయ్యయ్యో అంతే, తప్పదు. ఆడుంది రూట్, ఈడ బయటికి వెళ్ళిపోతాడా నేను. ఇక్కడ మా రూటు. ఆ కుక్క గారిని చూసి కొంచెం భయపడినా. జాగ్రత్తగా రాండి, పాములు ఉంటాయి, చూసుకొని రాండి బ్రో. రూటే లేదు దీనికి. ఇదేం రూటు స్వామి, ఇంత డిఫరెంట్గా ఉంది బ్రో. ఈ రూట్ చూసినారా, ఇది వెళ్ళే రూటేనా? అయ్యే పనే కాదురా నాయన, నేను ఎక్కలేము, జారే బండి లాగుంది. ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంది, ఈ ఇల్లు కాదు, ఏదో రాసింటారు దానిపైన. ఇట్లా వెళ్దాం మేము. ఇదైతే నాకు తెలిసి టెంపుల్కి వెళ్ళే రూటు.